ఆ జనసేన ఎమ్మెల్యేలు కొంచెం జాగ్రత్తగా ఉండండి అబ్బా. ఏ రూమర్ ఎటొస్తుందో తెలియదు, ఏ వ్యవహారం ఎలా వస్తుందో తెలియదు. సో ఇది నేను వీడియో పెట్టగానే ఆటోమేటిక్గా భయపడుతున్నారట. భయపడడం కాదురా బాబు, మా ఎమ్మెల్యేలకు అందరికీ క్లారిటీ ఇస్తున్నాను. ఆ, జగనన్న స్టార్ట్ చేశాడు, యుద్ధం స్టార్ట్ చేశాడు అక్కడ నుంచి. ఎందుకంటే డబ్బులు ఉన్నాయి, లక్షల కోట్లు ఉన్నాయి. సోషల్ మీడియాని విచ్చలవిడిగా కొనేస్తున్నాడు. ఎక్కడ చూసినా కూడా జగనన్న యూట్యూబ్ ఛానల్సే. అది తప్పు ఒప్పు తెలిసే లోపల అంటే చాలా పబ్లిసిటీ చేస్తాడు జగనన్న. కొంచెం జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్త అంటే తప్పులు చేయని చెప్పడం కాదు. సో ఏ రూమర్ ఎలా వస్తుందో దానికి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. అయ్యయ్యో అని చెప్పేసి కంగారు పడాల్సిన అవసరం లేదు. సో మనం తప్పు చేయనంత వరకు ఏ తప్పుడు నా కొడుకులు మనం భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పే ఆ ప్రయత్నమే ఇదంతా. అర్థమైంది అనుకుంటా. సో జనసేన ఎమ్మెల్యేలు బీ కేర్ఫుల్. ఎందుకంటే జగనన్న మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నాడు. ఏ టైంలో ఏ ఎమ్మెల్యే మీదైనా పడుతుండొచ్చు, ఎలాంటి సిచ్యువేషన్ అయినా జరుగుతుండొచ్చు. ఆయన బాగా తెగించేశాడు. తెగించి తాడు తెంపుకొని బయటకు వచ్చేసి ఏదైతే అది అవుతుంది ఈసారి 2029 ఇట్లనేసి తగ్గేదేలే అని చెప్పేసి అంటున్నాడు. సో దీని అవ్వ ఏం జరిగితే జరుగుతుంది అని చెప్పేసి ప్రిపేర్ అయిపోయాడు మా జగనన్న అని చెప్పేసి సవినయంగా మనవి చేసుకుంటాం. ఎందుకంటే నేను కూడా కడప జిల్లా వాసినే. జగనన్న బాగా తెగించేసి ఇవన్నీ చేస్తున్నాడు. సో ఏవి కూడా జన సైనికులు కావచ్చు, వీర మహిళలు కావచ్చు, ఏదైనా ఇష్యూ రైజ్ అయితే ఏంటంటే ఎమ్మెల్యే మీద ఇమ్మీడియట్ టార్గెట్ చేసి తను తప్పు అని చెప్పేసి ఎప్పుడు అనుకోవద్దు. సో మా జగనన్న చేసే వ్యవహారాలు ఏ టైంలో ఎలా ఉంటాయో తెలియదు. అన్ని క్లియారిటీ వచ్చిన తర్వాత డిస్కస్ చేద్దాం. రణరంగమే ఈసారి 2029, నో డౌట్ రణరంగమే. ఈసారి తాడో పేడో తెలుసుకోవాలని చెప్పేసి జగనన్న ప్రిపేర్ అయ్యాడు. సో లేకపోతే అక్కడ సర్దుకున్నాడు కూడా క్రిస్టల్ క్లియర్గా. ఈసారి ప్రయత్నం ఎంత ప్రయత్నం చేయాలో అంతా చేసేసి లండన్ చెక్కేద్దామని ప్రిపేర్ అయి ఉన్నాడు. సో జన సైనికులు, వీర మహిళలు, ఎస్పెషల్లీ జనసేన ఎమ్మెల్యేలు, టేక్ కేర్.